హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అంటే మీరు 2014 పుట్టిందని మీరు మేము అనుకుంటారు, జనాలను క్రియేట్ చేస్తారు అట్లా కొత్త వాళ్ళు. అఫీషియల్ గా కదా అఫీషియల్ గా కాకపోతే అనౌన్స్ చేశారు. కాకపోతే అవతలి ముందు ఇదే డెవలప్మెంట్ జరుగుంటే ఇట్లా చేసుంటే ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు. అంటే 60 సంవత్సరాలు కాని డెవలప్మెంట్ లో 10 సంవత్సరాలు తీసుకొచ్చినాం. ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే మొత్తం రూపురేఖలే మారిపోయేది. బట్ ఆ అవకాశం ఇక వాళ్ళు మాటలు చెప్పడం వల్ల వాళ్ళకి ఇచ్చినారు. మేము కూడా ఏమంటున్నాం, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా గౌరవంగా కూడా చెప్పినారు, మీకు మంచి అవకాశం వచ్చింది, మేము ఏదైతే చేసినామో దానికి మీరు రెట్టింపు చేయండి, రెట్టింపు చూపియండి. అంటే మేము చేసినట్టు డెవలప్మెంట్ వాళ్ళు 2 years చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని నేను ఇప్పుడు ఈ 17 years ఈ జర్నీలో మీరు ఇంతవరకు ఒక పదవి తీసుకోలేదు, ఒక పోస్ట్ తీసుకోలేదు, ఒక టికెట్ తీసుకోలేదు. మీరు తీసుకోలేదా, మీకు రాలేదా? ఉద్యమంలో పాల్గొన్న సైనికుల గురించి నాతో పాటు వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాలాంటి వాళ్ళం ఏదైతే 2009లో ఉద్యమంలో మేము యాక్టివ్ ఉద్యమంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ గారు కానీ మామూలు చెప్పినారు. అంటే కేసీఆర్ గారు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒక ప్రపోజల్ పెట్టినారు అప్పుడే. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే మేము రాష్ట్రం ఇస్తామని చెప్పినారు. అంటే మేము మైండ్ సెట్ లో మా పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు పనిచేసినప్పుడు మాకు ఆశ ఏముంటుందన్న, అంటే సెకండరీ, ఎందుకు విలీనం కాలేదో సెకండరీ. అంటే ఆ ఫస్ట్ ఆప్షన్ వచ్చినప్పుడు ఇక వచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది విలీనమైన పోయినప్పుడు మేము ఆశ ఎందుకు ఉంటుంది? అంటే విలీనం ఎందుకు చేయలేరు అన్నదానికి కూడా ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 60 సంవత్సరాలు చేసినప్పుడు ఏం చేయలేదు. రాష్ట్రం వేరైనంత మాత్రం మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి ఇస్తే చేస్తారని నమ్మకం ఏముంది? దాన్ని జనాలు యాక్సెప్ట్ చేయలేరు. కేసీఆర్ గారు ఒప్పుకున్నా జనాలు ఒప్పుకునే స్థితిలో లేరు. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది టీఆర్ఎస్. అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉండాలని జనాలు డిసైడ్ అయినారు. జనాలకు ఏ నాయకుడైనా సైడ్ తప్పాల్సిందే. అట్లాంటి జనాల నిర్ణయాన్ని కేసీఆర్ గారు గౌరవించినారు. ఆ రోజు పార్టీలోకి వచ్చినారు. జనాలు బ్రహ్మరథం పట్టినారు. బ్రహ్మరథం బట్టి ఆ సీట్లు ఇచ్చి మమ్మల్ని చేసినారు. 63 సీట్లు ఇచ్చి మమ్మల్ని రాష్ట్రంలో కూర్చోబెట్టి. సో ఇప్పుడు అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో రిపీట్ అవుదని అనుకుంటున్నారా మీరు? జిహెచ్ఎంసీ ఎలక్షన్లకి దీన్ని ఎలా డిఫరెంట్ గా చూస్తారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్లకి ఒక్క సీట్ ఎలక్షన్లకి చాలా డిఫరెంట్ ఉంటుంది. జిహెచ్ఎంసీ అనేది మొత్తం హైదరాబాద్ సంబంధించి. అవును, హైదరాబాద్ లో ఓన్లీ వాళ్ళ కంపారిజన్ గత గవర్నమెంట్ ఏం చేసింది, హైదరాబాద్ ఈ 2 years లో వీళ్ళు ఏం చేసినారు. గత గవర్నమెంట్ ఇది జరుగుతున్నప్పుడు గత గవర్నమెంట్ లో రోడ్ల మీద బిందెలు పట్టుకొని కొట్లాడేటోళ్ళు. చిన్న ఎగ్జాంపుల్, ఇది నీళ్ళ కోసం. ఈరోజు ఇంటింటికి నల్లపోయింది. అంటే అవన్నీ ఈజీ కావు. అంటే ఒక ఇంటికి ఒక ఇల్లు కట్టాలంటేనే ఆ ఇంట్లో నల్ల తీసుకోవాలంటే మనకి చాలా రోజులు పడుతుంది. అట్లాంటిది హైదరాబాద్ లో ట్యాంకర్లు తిరిగే టైం నుంచి, అంటే రోడ్ల మీద కొట్టుకునే టైం నుంచి ప్రతి ఇంటికి నీళ్ళు ఎక్కువైనా వాళ్ళే ఆపేసుకునే స్టేజ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. మరి అక్కడ సక్సెస్ అయినాక ఇప్పుడు మేము వచ్చినాక మరి దీనికి ఇంకా టీఆర్ఎస్ కాకుండా ఇంకా దేనికి వేస్తారు? శ్రీలింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి మారారు. వాళ్ళు మారిపోయారు కాబట్టి బీఆర్ఎస్ క్యాండిడేట్లను వేరే నిల్చోబెడతారు అనుకోండి. అవును, అప్పుడు ఈ ఫైట్ ఎలా ఆ రోజు కూడా ఇప్పుడు అంటే ప్రజలు ఆలోచించేది అదే. టీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళకి టికెట్లు ఇచ్చి, అంటే నేను అట్లా చెప్పొద్దో లేదు తెలియదు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు ముక్కు మొహం కూడా ఎవరు తెలియదు. అంటే ఈరోజు తెలియవచ్చు మీరు అన్నట్టు. అదే ఈరోజు ఈ క్షణానికి తెలియవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాలు పదవిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు జనాలు వాళ్ళ దగ్గరకు పోతారు, వాళ్ళు రప్పించుకుంటారు, సరే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు, మంచి చేసి జరుగుతారు. ఈరోజు తెలియవచ్చు. వీళ్ళకి టికెట్లు ఇచ్చేటప్పుడు జనాలకు తెలియదు ఎవరు. వీళ్ళు తెలియనప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు సింబల్ మీద వీళ్ళు గెలిచినారు. అవును, వీళ్ళు గెలిచినప్పుడు కారు గుర్తు మీద వేసినప్పుడు వీళ్ళకి పార్టీ ఇంత చేస్తే పార్టీ మీదనే వీళ్ళు లేనప్పుడు జనాలు ఎందుకు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు? పేరు 100%. పార్టీ లోగోనే 70-80% ఉంటుంది ఎక్కడైనా కూడా. అవును, పార్టీ ఇచ్చింది అంటే పార్టీని బట్టే పార్టీ ఏం చేసింది. ఎందుకంటే వీళ్ళు ఇండివిజువల్ గా కూడా పబ్లిక్ లో ఫేమస్ అవ్వడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీయే పథకాలు ఇచ్చింది, ఫండ్స్ ఇచ్చింది, ఏరియాలో డెవలప్మెంట్ చేశారు 3 years గా. 2 years నుంచి వీళ్ళు మారారు. బీఆర్ఎస్ పార్టీ తెలియని ముఖాలని బయట ప్రపంచంలో చాలా మందిని తీసుకొచ్చింది. వాళ్ళ ఒక నేమ్ తీసుకొచ్చింది. ఎవడేమి ఇంట్లో నుంచి చేయాలి అంటే గవర్నమెంట్ జనాలకు మంచి చేయాలనుకుంది బీఆర్ఎస్ పార్టీ. అది చేసింది. అది చేయడం వల్ల వీళ్ళు కూడా పాల్గొన్నారు. వీళ్ళకి ఒక మంచి నేమ్ వచ్చింది. ఆ మంచి నేమ్ని ఏదైతే జనాలు యాక్సెప్ట్ చేసినారో, అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మేము సక్సెస్ అని యాక్సెప్ట్ చేసినారో, వాళ్ళు పార్టీ మారి వాళ్ళు ఉంచుకోలేకపోయినారు. అంటే వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు రేపు జనాలు? సో ఆ వైబ్ ఉండదు. ఆ వైబ్ 100% ఉండదు. రేపు 100% ఆ వైబ్ ఉండదు. బీఆర్ఎస్ వైపే ఓన్లీ దీనిలో చిన్న జనాలు ఒకటే ఆలోచిస్తారు. 10 సంవత్సరాల ముందు ఏం జరిగింది, 10 సంవత్సరాల్లో ఏం జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది,
ఇది ఇల్లే ఉంటే రేపు ఇంకో 3 సంవత్సరాలు ఏం జరుగుతుంది అంటే ఇది జనాలు ఆలోచిస్తారు. ఇక్కడ నష్టం ఏం జరుగుతుంది అంటే జనాలు ముఖ్యంగా ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు ఒకవేళ కార్పొరేటర్ ఎలక్షన్లలో కాంగ్రెస్కి వేస్తే వచ్చేది రేపు పొద్దున 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ. మరి వీళ్ళు ఏం జరుగుతారు అప్పుడు? సో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ 100% బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ బీఆర్ఎస్ పార్టీ 100% బీఆర్ఎస్ఏ. అది గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు తెలుస్తుంది. అంటే మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తెలిసింది, మన మున్సిపల్ ఎలక్షన్లో తెలిసింది, కార్పొరేషన్లో తెలిసింది. రేపు 100% గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ జెండా కారు కొడుతూ బీఆర్ఎస్ జెండా ఎగుతుంది. మీ కార్యాచరణ ఏంటి? ఎలక్షన్లు ఉన్నాయో ఎలక్షన్ కోసం పనిచేయండి. మాకు రోజు అదే పని మాకు రోజు అదే పని. అంటే మేము ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు లేదు అనేది గవర్నమెంట్లో ఉన్నోడికి వాళ్ళ ప్రజలకు సేవ చేయడానికి అవసరం. మేము రేపటికైనా సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్లకి. ఎందుకంటే జనాలలో ఏం జరుగుతుందో చర్చించుకుంటారో, ఏం చేస్తుంటారో, ఏం నష్టపోయినారో వాళ్ళు అనుకుంటున్నారు, మాకు చెప్తున్నారు. బట్ ఆ నష్టపోయింది వాళ్ళు, ఆ నష్టాన్ని వాళ్ళే రేపు పొద్దున ఎలక్షన్లో చూపించుకుంటారు. ఉద్యమం నుంచి ఉండి తర్వాత కూడా మీరు ఇప్పటివరకు కంటిన్యూ అవుతున్నారు కదా, మరి మిమ్మల్ని నమ్మి ఎందుకు మీకు ఒక టికెట్ కానీ ఒక పోస్ట్ కానీ ఒక పదవి ఇవ్వాలనేది ఎందుకు పార్టీ దృష్టికి వెళ్ళట్లేదు? సమయం వచ్చినప్పుడు వాళ్ళే ఇస్తారన్న. అంటే 17 years చాలా లాంగ్. 17 years లాంగ్. బట్ మా మైండ్ సెట్, మేము ఆలోచించిన విధానం, మేము దానికోసం ఎప్పుడు ఆలోచించలేదు కదా. మీ మీద కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మీ మీద ఒక ఇంప్రెషన్ ఉంది, మీ పేరు కూడా వినపడుతుంది నెక్స్ట్ క్యాండిడేట్ కి అనేసి అంటున్నారు. ఇప్పుడు అది ఏంటన్నా సార్? ఇప్పుడు నేనైతే అంటే మీకేం ప్రాబ్లం లేదనుకుంటే మీరు అట్లనా? నేనేమంటున్నాను మేము పార్టీ కోసం కష్టపడుతూ వచ్చినాం. పొద్దున్న లేస్తే మాకు ఇంకో పని లేదు. పార్టీ డెవలప్మెంట్, జనాల సమస్యలు, ఇది పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా. ఈవెన్ అంటే మా ఫ్యామిలీకి ఏదైతే టైం ఇయ్యామో ఆ టైం కూడా మేము పార్టీకి ఇస్తాం. అంటే ఈవెన్ హాస్పిటల్ ఇంట్లో ఏదైనా పని ఉంది అనుకుంటే అది రేపటికి చేసుకుంటాం. అంటే మా ఫ్యామిలీని ఎట్లా చూసుకుంటామో ప్రజలను కూడా అంతకు మించి ఎక్కువ చూసుకుంటాం. ప్రజలకు మించి అంటే అది డైరెక్ట్గా వాళ్ళకి సేవ చేయొచ్చు, సేవ చేయకపోవచ్చు. లేకుంటే అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అయితే ప్రజలకు 100% మేము అందుబాటులో ఉంటాం, వాళ్ళకి సేవ చేస్తాం. మేము ప్రశ్నిస్తామనే అవతల చేయొచ్చుగా, అదేలేండి డెవలప్మెంట్. అవును. కనుక నేను మళ్ళీ చెప్తున్నా, ఏది ఆశించి నేను మీరు ఆశించట్లేదు. వార్తలు వస్తున్నాయి, దీని మీద మీ కామెంట్ ఏంటి? కామెంట్ ఏంది? ఇప్పుడు మీకు తెలుసా ఇది? లేకపోతే పొలిటికల్ నాకైతే ఏం జరుగుతుందో తెలియదు. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. అధిష్టానం చూస్తుంది, ప్రజలు చూస్తారు. వాళ్ళిద్దరు అధిష్టానము ప్రజలు నిర్ణయించినప్పుడు ఎవరు చేయాల్సింది ఏం లేదు. ప్లస్ అధిష్టానం 18 సంవత్సరాలుగా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా, చేసినా చేయకున్నా ఓ సైనికుల్లో ఒకటే పని చేస్తుంది. అవును. రేపు వచ్చి వాళ్ళు మాకు బాధ్యత ఇస్తే అది పెద్ద బాధ్యతగా తీసుకుంటాం. మేమేదైతే కలగంటున్నామో, మేమేదైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ గ్రౌండ్లోకి తీసుకెళ్తాం, మా మార్క్ చూపిస్తాం, ఇంకా నలుగురికి మా వల్ల హెల్ప్ చేసేలా చూస్తాం. కానీ 100% మీకు చెప్తున్నాను ఏంటంటే, మంచి చేయకపోయినా జనాలకు మేము చెడు అయితే చేయము. మా వల్ల మంచి జరగకపోయినా జనాలకు మా వల్ల చెడు రాదు. అది 100%. ఒక ఇష్యూ మీద పోరాటం చేయడం వేరు, బట్ గవర్నమెంట్లోకి వచ్చి గవర్నెన్స్ చేయడం వేరు. లీడర్షిప్ వేరు, గవర్నెన్స్ వేరు కదా. అవును. ఫైట్ చాలా మంది చేస్తారు, కానీ గవర్నమెంట్లోకి వచ్చి దాన్ని ఫార్ములేషన్ చేసుకుంటూ ఆ పథకాల్లో బట్టి డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తే వేరు, గవర్నెన్స్ వేరు. మిమ్మల్ని మీరు ఒక ఫైటర్గా తీసుకొని ఇప్పుడు ఒక గవర్నమెంట్లో ఒక పొజిషన్ వస్తే హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ మీకు ఉందనుకుంటున్నారా? ఇన్ని సమస్యల మీద కొట్లాడినప్పుడు సైనికుడికే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అన్నది. డైరెక్ట్ వచ్చి సీట్లో కూర్చున్నాం తెలియదు. అంటే కింది స్థాయిలో ఏం జరుగుతుంది, దానిపైన ఏం జరుగుతుంది, దానిపైన స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటూ వచ్చినాం. అంటే జనాలు ఏం నష్టపోతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలని తెలుసుకునే వాళ్ళం మేము. అంటే మేము చేయడమే ఈజీ. ప్లస్ మీరు అన్నారు మామూలుగా అంటే మీరు డైరెక్ట్గా అంటే మీరు ఆ పొజిషన్ అన్నారు కదా. నేను అంటుంది ఏంటంటే అన్న, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టికెట్ వచ్చి మీరు గెలిస్తే మీరు ఆ పోస్ట్ కి న్యాయం చేయగలిగే మెచ్యూరిటీ ఉందని మీరు అనుకుంటున్నారు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అడుగుతున్నా నేను. అవునవును. నేను మిమ్మల్ని డౌట్ చేయట్లేదు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి అని అడుగుతున్నా. ఇప్పుడు 17 years నుంచి ప్రజా సమస్యల్లో ప్రజల మధ్యలో తిరిగినాను, కష్ట సుఖాలు తెలిసినాను. అవును. ఇప్పుడు నాకన్నా ఎక్కువ ఏం తెలుస్తున్నా మామూలుడికి. మీరు 80% అంటే 100%లో 80% మంది ఎమ్మెల్యేలు అయినోడు, కార్పొరేటర్ అయినోడు, ప్రతి ఒక్కడు లాస్ట్ 10 రోజుల ముందు తెర మీదకి వచ్చిన వాళ్ళే. బట్ వాళ్ళకన్నా మేము ఏం తక్కువ చేస్తాం చెప్పండి. 100% ఒక ఉద్యమకారుడిగా ప్లస్ ఒక సైనికుడిగా మాలాంటి టికెట్ వస్తే 100% చేంజ్ అవుతుంది. 100% చేంజ్ చూపిస్తాం. రెవల్యూషన్ వస్తుంది. రెవల్యూషన్ 100%. పార్టీ కూడా చాలా బలం. పార్టీ కూడా ఇప్పుడు వాడు అన్యాయం చేసేటోడు, అవినీతిగా సంపాదించేటోడు, వాడు మార్కెట్లకు పోతే డబ్బు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మాలాంటోడు పోయి మాలాంటోడు నిలబడితే జనాలే ఎక్స్పెక్ట్ చేస్తారు, జనాలే పెట్టుకుంటారు, జనాలే గెలిపించుకుంటారు.
అంటే వాళ్ళే గెలిపించుకోగా మాకు సంపాదించిన అవసరం ఏముంది చెప్పు. వాళ్ళు 100 కోట్లు 50 కోట్లు పెట్టుకొని వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు కనుక మాలాంటి వాళ్ళకి ఏం అవసరం అన్న. సో న్యూ ఏజ్ పాలిటిక్స్ రాబోతున్నాయి 100% రాబోతుంది. డబ్బు లేని రాజకీయం ఎప్పుడైతే వస్తుందో ఆ దానికి ఎప్పుడైతే జనాలు ట్రూ లీడర్షిప్ రావాలంట. ట్రూ లీడర్షిప్ ఫ్రమ్ ద పీపుల్ అంతే. అంటే ఏదైతే అందరు ప్రతి ఒక్క డైలాగ్ కొడుతుంది చూడండి, నేను ప్రజాసేవ కోసం వచ్చినాను ప్రజల కోసం వచ్చినాను అంటే కొన్ని సందర్భాల్లో వాడు ఎన్నుకోవడం అవుతాడు. అంటే వీడేంద్ర రోజు చేసే పని ఉంది ఎట్లుందని చెప్పి. కానీ నిజమైన ట్రూ లీడర్షిప్ వచ్చినప్పుడు ఆ ట్రూ లీడర్ చేసినప్పుడు ప్రజలకు సమస్య అనేది ఉండదు. అంటే సమస్యలు క్రియేట్ చేసేదే లీడర్స్. అంటే ఆ లీడర్స్ క్రియేట్ చేసి వాళ్ళే ఏదైతే సాల్వ్ చేస్తున్నారో ఆ పద్ధతి పోవాలి. అంటే వాళ్ళు ఒకటే మేము సేవ చేయడానికి వచ్చినాం, సేవ మాత్రమే చేస్తామన్నాడు ఎవడైతే రాజకీయాలకు వస్తాడో 100% ఆ రోజు ప్రతి వ్యవస్థ చేంజ్ అవుతుంది.